హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఈరోజు మన గనాస్ కిచెన్లో వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీటి కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన తర్వాత వీటిని 2 నుండి 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి నానబెట్టిన శనగపప్పుని వేసుకోవాలి. 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 3 విజిల్స్ తర్వాత మనకి ఇక్కడ పప్పు పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికిన పప్పుని ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇలా వడకట్టుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 క్రష్ చేసిన యాలకులను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం బరకగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని వేసుకోవాలి. దీనిని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం బెల్లం వేయడం వల్ల అది మెల్ట్ అయ్యి కొంచెం వెట్గా అవుతుంది. ఇలా కలుపుకుంటూనే మిక్స్ చేయాలి, అడుగు అంటకుండా. ఇప్పుడు ఇందులోకి గ్రేట్ చేసుకున్న 1/2 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రౌండ్గా బాల్స్లా చుట్టుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ పంచదారను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఏ కప్పుతో అయితే వాటర్ని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు చిమకరించుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్ళు వేసిస్తే పిండి పల్చగా అయిపోతుందండి. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక కవర్ని వేసుకోండి, ఉండ్రాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి నుండి చిన్న ముద్దని తీసుకొని ఇలా కవర్ మీద పెట్టి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని పెట్టి ఫుల్గా కవర్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని రౌండ్గా బాల్లా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా క్రాక్స్ లేకుండా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రౌండ్గా బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కుడుములను స్టీమ్ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టి ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు కొంచెం మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళను ఇలా ఇడ్లీ పాత్రలో సర్దుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇక్కడ మనకి ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, వినాయకునికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం ఉండ్రాళ్ళు రెడీ. ఇలా తయారు చేసి మీరు కూడా వినాయకునికి నైవేద్యంగా పెట్టండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.